రిలీవ్ అయిపోయారు. మీరు కింద పనిచేసే విద్యాశాఖలో పనిచేసే మోడల్ స్కూల్ టీచర్లకి సర్వీస్ వెంటనే 1వ తేదీన జీతాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ కోసం ఈరోజు ధర్నా చేయాల్సి వస్తుంది. మొన్న జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ జీతాలు గవర్నమెంట్ అడిగితేనే చెల్లించింది. ఈరోజు మే నెల నుంచి మోడల్ స్కూళ్ళకు జీతాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోడల్ స్కూల్ నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని టేక్ ఓవర్ చేసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోకపోవడం వల్ల బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. మరి మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ఇతర డిపార్ట్మెంట్కి లేని బాధ మోడల్ స్కూల్ టీచర్లకి ఉంది. ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం వల్ల ప్రతి నెల జీతాలు చెల్లించాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితులు మోడల్ స్కూల్ టీచర్కి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని బడ్జెట్ కేటాయింపులు జరగాలి. అదే సందర్భంగా 3 సంవత్సరాల క్రితం వేసిన పిఆర్సీ ఇంతవరకు అమలు కాలేదు. మొన్నే పిఆర్సీ ఇచ్చినా సరే బకాయిలకి బిల్లు పెట్టుకోమని చెప్పారు. బిల్లులు కూడా మంజూరు కాకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు. అలాగే సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల కొంతమంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయినా వాటికి ఎలాంటి కరుణ నియామకాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల మోడల్ స్కూల్ టీచర్లు కూడా విద్యాశాఖలో భాగం చేసి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. అలాగే 1వ తేదీ జీతాలు ఇవ్వాలి. ఈ ధర్నా ప్రకారం ఇవ్వకపోతే రేపు 17 నుంచి 21వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు, 24వ తేదీన డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడికి ఏపీఎంఎస్టీఎఫ్ తీసుకునే ఈ పెద్ద ముట్టడి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యపాధ్యాయ ఫెడరేషన్ కీలకంగా పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా డిమాండ్స్ చాలా న్యాయమైన డిమాండ్స్. మేము ఏమి కోరట్లేదు, ఓన్లీ జీతాలు ఇమ్మని రెగ్యులర్గా కోరుతున్నాం. దాట్ జీతాలు కూడా ఆపేస్తే మేము ఎలా బ్రతకాలి? వీ డోంట్ అండర్స్టాండ్ సార్. అండ్ మిగిలినవన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండే మినిమం థింగ్స్ లైక్ హెల్త్ కార్డ్స్ కానీ కంపాషనేట్ గ్రౌండ్స్, దిస్ ఈస్ టూ మచ్ సార్. మేము కంపాషనేట్ గ్రౌండ్స్ మీద మాకు చనిపోయిన ఎంప్లాయీస్కి కూడా ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని ఇటువంటి రియలీ అన్ఫార్చునేట్ థింగ్ ఎవరికి ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. దయచేసి మా అప్పీల్ని, మా రిక్వెస్ట్ని దయచేసి మీరు కన్సిడర్ చేస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మేము రోడ్ మీదకి వచ్చి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. సో మా హోప్ని పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తారని చెప్పి వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.